వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక జక్కన్న దర్శకత్వంలో వచ్చిన పాన్ వరల్డ్ మూవీ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు తారక్. దీంతో ఒక్కసారిగా గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు సైతం అందుకున్నారు. తారక్ గతేడాది దేవర చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 2 భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి బాలీవుడ్ లో నటిస్తున్న వార్ 2 మూవీ కాగా మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. RRR తర్వాత ఆయన మార్కెట్ తో పాటుగా బ్రాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో పాపులర్ బ్రాండ్స్ ఆయన్ను తమ ప్రచారకర్తగా నియమించుకున్నాయి. ఎన్టీఆర్ ఇప్పుడు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఆయన నటించిన ఓ యాడ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ యాడ్ కోసం కొత్త లుక్ లో కనిపించారు. గుబురు గడ్డం, షార్ట్ హెయిర్, బ్లూ కలర్ హుడీ ధరించిన ఆయన లుక్ పై సోషల్ మీడియాలో వినూత్నంగా స్పందన వచ్చింది. కొంతమంది అభిమానులు ఈ లుక్ ను ప్రశంసిస్తుండగా మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కంపెనీలలో జెప్టో క్విక్ కామర్స్ కూడా ఉంది. సూపర్ సెవర్ పేరుతో తారక్, నటి విద్యురామన్లతో ఓ బ్రాండ్ న్యూ యాడ్ ను షూట్ చేశారు. తాజాగా ఈ ప్రకటనను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో ఒకసారి చూసేయండి అంటూ ఫ్రిడ్జ్ లో వాషింగ్ మిషన్ లో కూర్చొని జెప్టో అమ్మే ప్రొడక్ట్స్ ని ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నారు. బ్లూ కలర్ హుడీ ధరించి గుబురు గడ్డం, మీసాలు, షార్ట్ హెయిర్ తో ఆయన కొత్త లుక్ లో కనిపించారు. దీనిపై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. టైగర్ కి ఏమైందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ ని చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ దారుణం ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ను అలా ఎందుకు చూపించారని విమర్శలు సైతం వస్తున్నాయి. యాడ్ చిత్రీకరించిన విధానం కూడా బాగలేదని అంటున్నారు. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ని అలా పెట్టాలి అనే ఆలోచన ఎవరిది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో తారక్ నుంచి ఇదే బ్యాడ్ లుక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది యాడ్ కాబట్టి సరిపోయింది, అదే సినిమా అయితే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు.